హాయ్ అండి. హోటల్ స్టైల్ కొబ్బరి చట్నీ అయితే తయారు చేసుకుంటామా? ఒక 5 నిమిషాల్లో తయారైపోతుంది. చట్నీ అయితే ఎంతో టేస్ట్‌గా చాలా బాగుంటుంది. తయారీ విధానం చూస్తాం రండి. స్టవ్ అంటించుకొని ఒక కడాయి పెట్టుకోండి. కడాయి వేడెక్కిన తర్వాత ఆయిల్ ఒక స్పూన్ వేసుకోండి. తర్వాత అయితే పచ్చిమిర్చి వేసుకోండి. పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోండి. మీకు ఎంత కారం కావాలో అంత వేసుకోండి. తర్వాత వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఫ్రై చేసుకోండి ఒక నిమిషం పాటు. తర్వాత అయితే పుట్నాల పప్పు ఒక 1 కప్ తీసుకున్నాను. వేసుకొని ఒక గ్యాస్ అయితే సిమ్‌లో పెట్టుకొని ఒక 2, 3 నిమిషాలు అయితే ఫ్రై చేసుకోండి. గ్యాస్ అయితే సిమ్‌లో పెట్టుకోండి. ఒక 3 నిమిషాల పాటు అయితే ఫ్రై చేసుకోండి. ఒక 3 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇదైతే ఆరాలి. ఆరిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని పుట్నాల పప్పు ఇదైతే ఒక జార్‌లో అయితే వేసుకోండి. మిక్సీ జార్‌లో అయితే వేసుకోండి. ఇప్పుడు మిక్సీ జార్‌లో వేసుకున్న తర్వాత కొబ్బరి అయితే ముందుగా కట్ చేసుకున్నాను. కొబ్బరి ముక్కలు వేసుకోండి. తర్వాత అయితే కట్ చేసిన కొత్తిమీరాకు వేసుకోండి. ఇప్పుడైతే సాల్ట్ అయితే రుచికి సరిపోయినంత సాల్ట్ అయితే ఒక హాఫ్ స్పూన్ వేసుకోండి. తర్వాత కొంచెంగా వాటర్ వేసుకోండి. నైస్‌గా కాకుండా కొంచెం కచ్చపచ్చలాగా మిక్సీకి పెట్టుకోండి. ఇప్పుడు ఇలా ఉండాలి. చూడండి ఇప్పుడైతే మిక్సీకి పెట్టుకున్నాను. నైస్‌గా లేకుండా కొంచెం కచ్చపచ్చలాగా ఉండాలి. ఇప్పుడైతే ఒక బౌల్ తీసుకొని చట్నీ అయితే ఆ బౌల్ అయితే వేసుకోండి. మీకు కావాలైతే వాటర్ వేసుకోండి. నాకు కావాలని వాటర్ వేసుకున్నాను. వాటర్ వేసుకున్న తర్వాత ఇప్పుడైతే తాలింపు అయితే తయారు చేసుకుంటాం రండి. ఇలా బాగా కలిపిన తర్వాత స్టవ్ అంటించుకొని ఆ కడాయి అయితే పెట్టుకోండి. కడాయి వేడెక్కిన తర్వాత ఆయిల్ అయితే ఒక 2 స్పూన్ ఆయిల్ వేసుకోండి. తర్వాత అయితే పోపు దినుసులు వేసుకోండి. చిటపటైన తర్వాత కరివేపాకు వేసుకోండి. ఇప్పుడు కరివేపాకు అయితే వేసుకోండి. ఇప్పుడు ఇది చిటపటైన తర్వాత గ్యాస్ అయితే ఆఫ్ చేసుకోండి. చట్నీలో వేసి కలుపుకోండి. రుచికరమైన హోటల్ స్టైలు కొబ్బరి చట్నీ తయారైపోయింది. వేడి వేడి ఇడ్లీలో తింటే, దోసలో తింటే ఎంతో టేస్ట్‌గా చాలా బాగుంటుంది. సింపుల్ అండ్ టేస్ట్‌లీ. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఫుల్ వీడియో అయితే కింద లింక్ ఇచ్చిండాను చూడండి. చాలా టేస్ట్‌గా చాలా బాగుంటుంది చట్నీ. వేడి వేడి ఇడ్లీలు అండ్ దోసకి, టమాటో రైస్‌కి అయితే చాలా టేస్ట్‌గా చాలా బాగుంటుంది. బాయ్ ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. బాయ్ ఫ్రెండ్స్. సీ యూ. థాంక్ యూ ఫర్ వాచింగ్.